భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో భూ వివాదంలో తెలంగాణ ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు పేరును ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ఆరోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వ్యక్తిగత భూ వివాదాలకు రాజకీయ రంగు పొలవడం సరికాదని పేర్కొన్నారు. నిరాధార ప్రచారం కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్లగుంటలో 273 సర్వే నెంబర్లో భూ వివాదం జరుగుతుంది. దాని మీద ప్రత్యక్షంగా నా మీద కూడా 4 కేసులని 9 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాను నేను. కానీ రికార్డు పరంగా సంతనూరుపాడు ఎమ్మెల్యే వాళ్ళకి రికార్డు ఉంది, కానీ భూమి అయితే మనం పంపేది అయితే ఓకే. కానీ అప్పటి మేము పోరాటం చేస్తాను. కానీ విజయబాబు గారికి దానికి ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎందువల్లంటే 2009లో విజయబాబు గారు ఆ భూమి మీద ఎప్పుడు కూడా విజయబాబు గారు లేరు, వేరే ఎవరి పేరు రాయలేదు. దాని గురించి 2024లో విజయబాబు గారికి చైర్మన్ వచ్చింది ఓకే. కానీ 2009 నుంచి గొడవలు జరుగుతున్నాయి కదా. మరి ఆ గొడవలకు విజయబాబు గారికి సంబంధం ఉందని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, చోటా నాయకులు అండతో ఈ వివాదం జరుగుతుంది. కొంతమంది లాయర్లను వార్డు మెంబర్లను చెప్పుకొని విజయబాబు గారు పరువు తీయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే పెద్ద కుట్రేది. అదేవిధంగా మధు గారికి ఉన్నటువంటి అర్హతైన గొర్రె గారు అడిగారు. మధు గారు ఉన్న అర్హతైనడే మధు గారి పేరు మీద పౌరవ పట్ట రాశారు 2020లో. అప్పటి నుంచి మధు గారు 2020 నుంచి ల్యాండ్ మీద పోలీసుకున్నాడు. అందువల్లే అతను పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని భూమి మీదకి వెళ్ళడం జరిగింది. 2009 ఖమ్మంలో ఆర్ఓ